దేవుని మందిరము ప్రతిష్ఠించుకోవటం అది మనకు ఆశీర్వాదం. కనుక ప్రతిష్ఠించబడిన దేవుని మందిరములో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని మందిరంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని సందులో యోప్తా ఒక పట్టణం బదులు 20 పట్టణాలు జయించగలిగాడు. బైబిల్లో హన్నా ఉంది. హన్నా దేవుని సందుకు వచ్చింది. దేవుని సందులో తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు ఏం చేశాడంటే ఆమె ప్రార్థనకు జవాబు ఇచ్చి ఆమెను తల్లిగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక బిడ్డను అడిగితే దేవుడు 5 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. నిజమే. దేవుని సందుకు వచ్చినప్పుడు బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరండి, ఏ తెగులు నీ గుడారములో సమీపించదు. నీ మార్గంలో ఆయన నిన్ను కాపాడడానికి తన దూతను ఆజ్ఞాపించును. దేవుడే తన దూతను మనకు తోడుగా ఉంచుతాడు. దేవుడు తన కంచె మనకు వేస్తాడు. దేవుని కాపుదల మనకుంటది. ఆమేన్. ఎవరు ఏ భయాలతో ఉన్నారు, ఎవరెవరు ఎటువంటి బాధల్లో ఉన్నారు, ఎవరు ఎటువంటి సమస్యల గుండా, పోరాటాల గుండా, శ్రమల గుండా వెళుతున్నారు, ఈ రోజే బాకా లోయను జలమయముగా చేయండి ప్రభువా, చేయండి ప్రభువా. మీరు జ్వాల మధ్య నడుచున్నప్పుడు జ్వాల మిమ్మల్ని కాల్చజాలవన్నారు. అగ్ని వంటి శ్రమలు తొలగించు, ఆపదలు తొలగించు, పేదరికం దారిద్ర్యం తొలగించు. యేసు రక్తములో మీ బిడ్డలను కడగండి ప్రభువా, పరిశుద్ధపరచండి నాయనా. సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకున్నాము. యేసు నామములో ఆమేన్.